పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అమృతోత్పాదనమైన తరువాత ఆ అమృతాన్ని సేవించినటువంటి దేవతలు వృద్ధాప్యమును మరణమును పోగొట్టుకున్నవారై మళ్ళీ పోయినటువంటి సామ్రాజ్యాన్ని చీజిక్కించుకొని అత్యంత వైభవంతో జీవితాన్ని గడుపుతున్నారు. ఇక్కడ ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అమృతం తాగారు కాబట్టి దేవతలకి వృద్ధాప్యం లేదు, అమృతం తాగారు కాబట్టి దేవతలకి మరణం లేదు. కాబట్టి ఇప్పుడు దేవతలు పరమ సంతోషంగా రాజ్యం చెయ్యొచ్చు. అమృతం తాగేశారు కాబట్టి ఇంకా వారు ఎవరి చేత ఓడింపబడరా. అమృతము తాగిన వారు కాబట్టి ఇంకా వారిని నిర్జించగలిగినటువంటి శక్తి ప్రపంచంలో వేరొకటి లేదా? లేకపోతే అలాంటిది ఏదైనా ఉంటుందా సృష్టిలో? ఈ ప్రశ్న అసలు సహజంగా రావాలి. ఏమండి, మరి అమృతం తాగిన తర్వాత ఒకవేళ అది అహంకారానికి కారణమైతే, ఒకవేళ అమృతం తాగినవాడు అప్పటికి దేవత కావచ్చు, కానీ ఈ అమృతం తాగిన తర్వాత అతన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అన్న స్థితి ఉంటుందా? లేకపోతే అమృతం తాగిన వాళ్ళందరినీ కట్టగట్టి కూడా ఎవరైనా ఏమైనా చెయ్యగలరా ఇంతమంది అమృతం తాగిన? ఈ అనుమానం తీర్చడానికే కాలగమనంలో ఉత్థాన పతనాలు జరుగుతాయి. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందంటే, రాక్షసులకి నాయకత్వం వహించినటువంటి బలిచక్రవర్తి యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయి బెంగ పెట్టుకోలేదు, వెళ్ళి శుక్రాచార్యుల వారి పాదాలు పట్టుకున్నాడు. గురువుగారు, మహానుభావ, మాకందరికీ కూడా అమృతోత్పాదనంలో భాగం ఇచ్చారు, కష్టపడ్డాం, కానీ అమృతాన్ని సేవించలేకపోయాం. సరే, కారణాలు ఎన్నో ఉన్నాయి, గత 4 రోజులుగా వింటున్నాం. కానీ అమృతం తాగనంత మాత్రం చేత ఇంకా మేము శాశ్వతంగా ఎప్పుడూ దేవతల కన్నా అధికులం కాకుండా ఉండిపోవలసిందేనా? లేకపోతే అమృతం తాగిన వారిని కూడా ఓడించగలిగిన శక్తి మాకు మీ పాదముల నుండి వస్తుందని మేము నమ్ముతున్నాం. అందుకని మీరు మమ్మల్ని ఆ స్థితికి తీసుకువెళ్ళాలి. నేను పరిపూర్ణమైన విశ్వాసంతో మీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు గురుశక్తి గొప్పదా, అమృతము గొప్పదా అంటే, శుక్రాచార్యుల వారు, ఇప్పుడు నేను నీతో ఒక యాగం చేయిస్తాను, దీన్ని విశ్వజిత్ యాగము అంటారు. యాగమునకు ఫలితం ఎవరివ్వాలండి? విష్ణువే ఇవ్వాలి. అమృతం ఎవరు తాగించారు? విష్ణువే తాగించారు. కాబట్టి ఇప్పుడు గురువు మాట నిజము ఎవరు తేల్చాలి? విష్ణువే తేల్చాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆ విశ్వజిత్ యాగం నడుస్తోంది. అది పరిపూర్ణం అయ్యేసరికి ఆ యాగగుండంలోంచి ఒక బంగారు రథము బయటికి వచ్చింది. దాని మీద ఒక బంగారు వస్త్రము కప్పబడి ఉంది. సింహము గుర్తుగా కలిగినటువంటి పతాక